నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం పేరన్నా? ఆకుల సుధాకర్, జవహర్ నగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా. ఏం చేస్తుంటావు అన్న నువ్వు? కట్టె మిషన్ల లేబర్. కట్టె మిషన్లో లేబర్ అన్న. మరి ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? కొప్పులేశ్వర్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్లో ధరంపురి, గోదావరి ఖని ఉన్నాయి కాబట్టి ఆయనే మాజీ లేబర్ యూనియన్ లీడర్. ఇది ఎమ్మెల్యే కాకముందు అటువంటి సానుభూతి కూడా ఉన్నది. తర్వాత ఎమ్మెల్యే అయిండు, తర్వాత మంత్రి అయిండు. కొంచెం సానుభూతి ప్రకారం ఆయన గెలుతాడు. నేను ఆ పార్టీ అభిమానిని కాదు, కొప్పుల ఈశ్వర్ అభిమానిని కాదు. కాకపోతే ఇక్కడ జరిగే పరిస్థితి అట్లా అది. మరి ఏ పార్టీకి గట్టి పోటీ నడుస్తుంది ఇక్కడ? ఇక్కడ గట్టి పార్టీ అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ నుంచి నిలబడ్డాడు, ఆయన పేరు రాదు, ఇది గడ్డం వంశన్న క్యాండిడేట్ మంచి చెడు కాదు. అయితే పబ్లిక్ లోపల ఆయన గురించి తెలియని వ్యక్తి కాబట్టి కొంచెం కొత్త వ్యక్తి కదా. ఎటువంటి పరిచయాలు ఉన్న వ్యక్తి కూడా కొంచెం వెనక ముందే అవుతాడు. అయితే కాబట్టి పరిచయం లేని వ్యక్తి, వాళ్ళ తాత కానీ వాళ్ళ తండ్రి కానీ మనకు పరిచయాలు, ఈయన పరిచయాలు లేడు. కాకపోతే అప్పుడు ఇప్పుడు వేరే రకంగా మనకు కనిపించినోడు కూడా కాదు. అదొకటి జనం లోపల ఉన్నది. జనం దాకేందుకు నాకే ఉన్నది. ఏ పార్టీకి ఓటేస్తావన్నా? నేనామా ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఎత్తాము. మరి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఎలా ఉంది? ఇప్పుడు నేను ఒకటి చెప్పేది అంటారా, ఇప్పుడు నాది 64 సంవత్సరాల ఏజ్. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అని కాదు. అయితే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానిని. అక్కడ పదవి లోపల ఉన్న వాళ్ళను గౌరవించడం మన సంప్రదాయం. రేవంత్ రెడ్డే కానీ మొన్నటిదాకా వైఎస్ రాజశేఖర రెడ్డి, మన ఈ రోషయ్య, పదవిలో ఉన్న వాళ్ళను మనం గౌరవించడం మన సంప్రదాయం. వాళ్ళు పార్టీ అన్నది కాదు. ఇప్పుడు ఒకటి నేను చెప్పాలంటే, మనకు వ్యక్తి మనను పరిపాలించడు ఎవడన్నా కానీ ఆ పదవికి గౌరవించడం మన సంప్రదాయం. ఈ లేబర్ పని ఎప్పటి నుంచి చేస్తున్నావు అన్న? ఈ పని ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుంచి. మరి ఏ పార్టీ కూడా మీకు లేబర్కి అంటే ఏదైనా సాయం చేయలేదా? ఇప్పటి మటుకు లేదు. వాస్తవానికి ఏంటంటే ఇక మేము ఆ తిరుగుడు అవసరం లేదనుకుంటున్నాం. నాకు ఇప్పుడు 800 కైకిలు ఉన్నది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోయాను, రేపు రాపో అంటాడు, ఎంఆర్ఓ ఆఫీస్ అది ఇది. ఇప్పుడు ఒక 10 రోజులు తిరిగిన లోపల ఇక్కడ 8,000 మునుగుతాయి. అక్కడ వచ్చింది లేదు, పోయింది లేదు.